ఏంటంటే ఏం పోయిందో చెప్పమంటారా? టీచర్ బోర్డు మీద ఒక లెక్క రాసింది. పిల్లలారా లెక్కంతా రాసుకున్నారా, చూసుకున్నారా, అర్థమైందా అని అడిగింది. అడిగిన తర్వాత టీచర్ ఏం చేస్తుంది? డస్టర్ పెట్టి లెక్క చెరిపి పారేస్తుంది. ఎందుకు? టీచరే కదా లెక్క వేసింది, ఎందుకు ఆమె చెరపాలి చెప్పండి? ఎందుకు చెరుపుతోంది? ఇంకో లెక్క వేయాలి ఆ టేబుల్ మీద, ఈ బ్లాక్ బోర్డు మీద నేను ఇంకో లెక్క రాయాలి. మీరు ఈ లెక్క దగ్గరే కూర్చుంటారంటే ఎట్లా? ఈ లెక్క మీకు అర్థమైందా? ఈ లెక్క చెరిపేస్తున్నాను రా, మరి ఇంకేమన్నా రాసుకోవాలంటే రాసుకోండిరా. లెక్క చెరిపేసింది. ఇప్పుడు బోర్డు ఉందా లేదా? లెక్కకి ముందు బోర్డు ఉంది, లెక్క తర్వాత బోర్డు ఉంది. ఈ లెక్క చెరిపేశాను. లెక్క చెరిపేసి మళ్ళీ బోర్డు అట్టనే పెట్టను, నేను మళ్ళీ ఇంకొక లెక్క రాస్తాను. కాబట్టి బోర్డు ఉంటున్నది. అట్లా అంగుష్ట ప్రమాణ వామనమూర్తి నీ లోపల ఉంటున్నాడు రా నాయన. వాడి మీద ఈ జీవితం అనే లెక్క రాశాను. లెక్క పద్దులన్నీ సరిపోయినాయి, అంటే అసలు వడ్డీలన్నీ సరిపోయినాయి. ఇంకా ఈ లెక్క చెరిపేస్తున్నా, కొత్త లెక్క మళ్ళీ రాస్తున్నా. నువ్వు బోర్డు పోయిందంత వస్తావేమిట్రా? ఆలోచించి ఇప్పుడు అర్థమైందా? ఎప్పుడు పోతున్నది ఇది అంటే, ఏది మిగిలిందో కిమత్ర పరిశిష్యతే. మామూలుగా అయితే చచ్చిన తర్వాత ఇంకేం మిగులుతుంది అని మనం అనుకుంటాం. చచ్చాడు కదా, అయిపోయింది కదా అని. కానీ అక్కడ ఉన్నటువంటి వాడు అలాగే ఉన్నాడు. వాడు మళ్ళీ ఏం చేస్తున్నా అంటే, ఇంకొక వాడి తాలూకు ఇంకో శరీరం వస్తుంది. అది వచ్చినప్పుడు మళ్ళీ వీడే శక్తిస్తాడు. అంటే వీడు ఇక్కడి నుంచి అక్కడికి పోతాడండి, ఈ అమ్మ కడుపులో నుంచి ఆ అమ్మ కడుపులో పోతాడా అంటే అక్కడ కూడా వీడే ఉన్నాడు. వాడు అక్కడికి పోక్కర్లేదు, వాడు అంతగా ఉన్నాడు. ఇక్కడ అల వచ్చింది, ఈ అల సముద్రంలో కరిగిపోయింది. అల ఉవ్వెత్తుగా లేచింది, అలతో బుడగలు పేనము అన్నీ వచ్చినాయి. మళ్ళీ అల సముద్రంలో కరిగిపోయింది. ఆ సముద్రం అయ్యో నా అలలన్నీ కరిగిపోతున్నాయి ఏడుస్తుందా? అసలు కరిగి ఎక్కడికన్నా పోయినయ్యా? అల దృష్టి మాని సముద్రం దృష్టి నేర్చుకో, చిదాభాస దృష్టి మాని ప్రజ్ఞా దృష్టి నేర్చుకో నచ్చలేక. ఇదే పరమాత్మని తెలుసుకునే కీలకం. అది చెప్పాడు, ఆత్మను గుర్తించే కీలకం ఇది. గుహ్యం బ్రహ్మ ప్రవక్ష్యామి. ఇది చాలా గుహ్యము. గుహ్యం అంటే అర్థం కాదు. అర్థం కాదు అంటే నీకై నీకు మాత్రమే తెలియాలి. మీరు చెప్పండి, చెప్పలేదు. మీకైతే మీకు మనసులో తెలిసింది ప్రతి ఒక్కడికి. ఎవరికైతే వాడికి మాత్రమే తెలిసి ఇంకోడికి తెప్పడానికి వీలు కాదో దాని గుహ్యం అంటారు. ఇది గుహ్యం. ఇంకా చెబుతున్నాడు, గృహ యజమాని ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు, ఇప్పుడు గృహ యజమాని ఎవరు? చిదాభాస. వాడే ఇల్లు ఖాళీ చేస్తున్నాడు కదా. వాడు ఖాళీ చేసినప్పుడు తన భార్య బిడ్డలను, తన సంసారాన్ని, తన వస్తువులను అన్నింటినీ ఎట్లా మూట కట్టుకొని తీసుకుపోతాడో, వీడు కూడా వీడి తాలూకు కర్మలన్నీ తీసుకుని పోతున్నాడు. అయితే పొయ్యేవాడు ఉండేవాడు కాదు, ఉండేవాడు పోడు. ఇప్పుడు ఆ ఉండేవాడు ఒకడు వామనుడు అనే పేరుతో నీ దగ్గర ఉన్నాడన్నానే, వాడట నువ్వు ఎవరినన్నా సావరా అని తిట్టు, వెంటనే వాడు ఏమంటాడు కదా, నేను సావును నువ్వు సావు అంటాడు. వాడు ఎవరిని అంటున్నాడంటే చిదాభాసుడు. తిట్టిన వాడు ఎవడు? చిదాభాసుడు. శబ్దం ఎవరికి వచ్చింది? ఒకడున్నాడే, వీడు వీడిని తిట్టాడు, నువ్వు చావరా అని తిట్టాడు. తిట్టినవాడు వీడి చిదాభాసుడు. లోపల ఉన్న ప్రజ్ఞ తిట్టదు. వీడు చావరా అంటే ఈ లోపల ఉన్న ప్రజ్ఞగాడు ఏమంటాడంటే, నేను చావను, నీవు అంటే ఈ చిదాభాసుడు ఎవరున్నాడో వాడు నువ్వే చావు అంటాడు. నేను చావనంటాడు. అంటే వాడు చావుడు. నా ఛాయతే మ్రియతేవా కదాచిత్. ఒక్కసారి కూడా వాడు ఎక్కడ కూడా వాడు చావడట. నాయం భూత్వా, నేను అసలు పుట్టను కూడా పుట్టాను, నేను భవిష్యత్తులో కూడా ఉంటాను, భూతంలో కూడా ఉన్నాను, ఇప్పుడు కూడా ఉన్నాను. అజో, నేను అజుణ్ణి. అజుడు అంటే పుట్టుక లేనివాడు, పుట్టలేదు అంటే బ్రహ్మదేవుడు అజుడు. నిత్య శాశ్వతోయం పురాణం నా హన్యతే హన్యమానే శరీరే. శరీరాలు వస్తూ ఉంటే నేను వస్తున్నాను అంటున్నారు, నేను అసలు చావనే చావను అన్నాడు.
ఆ గృహస్వామిని అనుసరించి, ఎందుకంటే అప్పటి వరకు ఆయనకే అన్ని కానుకలు ఇస్తూ ఉన్నారు ఆ పురస్వామి. ఈ వాళ్ళ భటులు స్నేహితులు అందరూ, వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఆయన ఇంటిని వదిలిపెట్టి పోతున్నాడు అని అనుకున్నారో ఆ జీవుడి వెంట మృత్యులు వీళ్ళందరూ కూడా వెంటబడిపోతున్నారు. అందుకే చచ్చిన వాడికి కళ్ళున్నా కళ్ళు చూడవు, చచ్చిన వాడికి చెవులున్నా చెవులు వినవు. అంటే ఆ అధిదేవతలందరూ ఏమైనారు? వాడితో పాటే పోయినారు. కాబట్టి పోయిన మరణానంతరం జీవుడి అస్తిత్వం అడిగాడు. జీవుడి అస్తిత్వం అంటే జీవుడు అప్పుడు కూడా ఉన్నాడు, వాడి భటులందరినీ వెంట పెట్టుకుని వాడు పోయినాడు, మళ్ళీ వాళ్ళందరినీ పిలుచుకొని వస్తూ ఉంటాడు. నా ప్రాణేన నా అపానేన మధ్యో జీవతి కశ్చన ఇతరేణతో జీవంతి యస్మిన్నేత ఉపాశ్రిత. ఏ జీవి కూడా ప్రాణపంచకము చేత కానీ చక్షురాది ఇంద్రియముల చేత కానీ జీవించటలేదు. వీటి వల్ల వాడు బతకటం లేదు. మనం అంటే ప్రాణం వల్ల బతుకుతున్నాడు, కళ్ళ వల్ల, ముగ్గురు ఇంద్రియాల వల్ల బతుకుతున్నాడు అంటారు. ఈ సంఘాతం అంతా కూడా ఒక అధిష్టాన చైతన్యం మీద అధ్యస్థమై ఉన్నది. లేకపోతే ఈ సంఘాతానికి స్వయం సత్తా లేదు, వాడికి స్వయం ప్రతిపత్తి లేదు, అవి సొంతంగా ఉండలేవు. దేహి దేహాద్విముచ్యమానస్య వాయు పుష్పగంధమును ఎలా తీసుకుని పోతుందో, వీడు ఎలా పోతాడో పురస్వామి అని కూడా చెప్తున్నాడు. వాడు నచికేతుడికి యమధర్మరాజు, ఒరే నాయన వాడు ఎలా పోతాడు ఆ జీవుడు అని అడిగావు కదా, అంటే మరణానంతరం జీవుడు ఎలా పోతున్నాడు అంటే ఇప్పుడు పోవటం లేదని చెప్పాను. పొయ్యేవాడు ఆభాసుడు, ఉండేవాడేమో వామనుడు అంగుష్ట ప్రమాణ దేవుడు. ఆ పొయ్యేవాడు ఎలా పోతున్నాడంటే ఈ పువ్వుని ఇలా పెట్టి, అక్కడ మల్లె పువ్వులు వాసన చెప్పులు పూసినాయి, వాయువు వచ్చి ఆ పువ్వుల్లో సువాసనని ఇట్లా లాక్కొని వచ్చి మన ముక్కుల దగ్గర పెడుతున్నాడు. పువ్వు అక్కడే ఉంటుంది. పువ్వు ఏమైనా వాడిపోతుందా, పువ్వుకి ఏమైనా బాధ కలుగుతోందా? ఏం బాధ కలగదు. పువ్వులో నుంచి సుగంధాన్ని ఎలా లాక్కుని పోతున్నాడో ప్రాణాన్ని అలా తీసుకుపోతున్నాడ. వీరి పురస్వామి ఇక్కడే ఉండి ఆ చిదాభాసుడు ఎలా పోతున్నాడు అంటే, పువ్వులో నుంచి సువాసనలు గాలి ఎలా తీసుకుంటుందో అట్లా ఈ శరీరాలు, ఈ ఇంద్రియాలు, వీటన్నిటినీ వాడు వెంట పెట్టుకొని పోతున్నాడు. అది నీకు కనపడదు. వాడు లేకపోతే చచ్చాడంటున్నావు, కానీ అది జరుగుతోంది. ఆ అధిష్టాన చైతన్యం అక్కడే ఉంటుంది. యస్మిన్ ఏత, యస్మిన్ ఏత అని 2 పదాలు ఉపయోగించాడు. నా ప్రాణేన నా అపానేన మధ్యో జీవిత కశ్చన ఇతరేణతు జీవంతి యస్మిన్నేత ఉపాశ్రితౌ. యస్మిన్ ఏత ఉపాశ్రితౌ అంటున్నాడు. యస్మిన్ అంటే చిదాభాసుడి వల్ల, ఏత అంటే ఏ శరీరము, చిదాభాసుడి వల్ల శరీరం లాక్కుపోబడుతోంది. మళ్ళీ శరీరాన్ని చిదాభాసుడు ఇంకొకటి తెచ్చుకుంటున్నాడు. అంటే కర్మ వల్ల చిదాభాసుడు ఏర్పడుతున్నాడు, చిదాభాసుడు ఏర్పడి మళ్ళీ కర్మ చేస్తున్నాడు. ఈ ఇద్దరికి ఏం థియరీ ఉంది? రిలేటివిటీ థియరీ. వీడి వల్ల వాడు, వాడి వల్ల వీడు, ఎప్పుడు కూడా ఒకటి మీద కూడా ఆధారపడి ఉన్నాడంటే ఆ ఇద్దరు అబద్ధం. అది ఒక్కటి బాగా వేదాంతంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దీని మీద అది ఆధారపడింది. కర్మ వల్ల జన్మ వచ్చింది అని నువ్వు అంటున్నావంటే కర్మకి జన్మకి ఏం సంబంధం ఉంది? ఒకరికి ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. కర్మ అయిపోతే మీకు జన్మ ఉండదని చెబుతున్నాం కదా మనం. కర్మ ఎట్లా పోగొట్టుకోవాలో మనకు తెలియదు, అందుకని చెబుతున్నాడు. ఈ యస్మిన్ ఏత అనేటువంటి 2 పదాలు ఉపయోగించి యస్మిన్ అనేటువంటి వాడు ఎవడి వల్ల అయితే, ఎవడైతే ఏత దీన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడో, అంటే ఇంద్రియాలన్నింటినీ తీసుకుని ఎవడు పోతున్నాడో అప్పుడు శరీరం మాత్రం మిగులుతోంది. వాడు ఏం తీసుకుంటున్నాడో తెలిసిన నామము క్రియ తీసుకుంటున్నాడు. ఆలోచనలు క్రియ, ఆలోచనలే సూక్ష్మ శరీరం తీసుకుని వాడు వెళుతున్నాడు. ఇంకా ఇది ఇంకా చాలా బాగుంటుంది. నచికేతుడిని అస్థి నాస్తి
అనే ప్రశ్నకి ఇక్కడ జవాబు చెప్పేశాడు. పురస్వామి ఉన్నాడు, వాడి ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు సామానంతా తీసుకుని వాడు పోతున్నాడు. ప్రాణాపానములతో వాడు చావడం లేదు. చైతన్యం ఉండటం వల్లనే ప్రాణం ఉంటుంది, ప్రాణం ఉండటం వల్లనే శరీరం ఉంటుంది, ప్రాణాపానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాడి శరీరంలో, వాడు శరీరం మాత్రమే ఇక్కడ ఉంటుంది. వాడి ఆలోచనలు పోతే అది కూడా పోతున్నది. ఆ పోయేవాడు కూడా ఎలా పోతాడో చెప్తున్నాడు. ఇక్కడ సనాతనమైన బ్రహ్మమును గురించి చెప్తాను, నీకు వినమంటున్నాడు. మరణానంతరము ఈ ఆత్మ యొక్క స్థితిని నేను చెప్తున్నాను. ఇది పరమ గుహ్యము. దీనివల్ల సర్వ సంసార ఉపరతి జరుగుతుంది అన్నాడు. సర్వ సంసారము నీకు పోతుంది నాయన అన్నాడు. ఎలా పోతుంది అంటే, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? ఆభాస రూపాలను ప్రేమిస్తున్నావు. అంటే నీకు భార్య కానీ, నీ పిల్లలు కానీ, నీ సంసారం కానీ, ఈ ప్రపంచం కానీ, వీళ్ళంతా ఏమిటంటే ఆభాస రూపాలు. ఇప్పుడు నీకు ఆభాస రూపం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. లోపలున్న చైతన్యం పోదు అని నీకు తెలిసినప్పుడు నీకు ఇది పోయినా ఉన్నా నష్టం లేదు కదా. అనేకమైన నీ వృత్తులు ఎలా వస్తూ పోతూ ఉన్నాయో అట్లా ఈ ప్రపంచంలోకి జీవులు వస్తూ పోతూ ఉన్నారు. అది తెలిస్తే నీకు సంసార ఉపరతి అంటాడు. సంసారం మీద ఉండేటువంటి భ్రాంతిని పోతుంది. ఎక్కడికి చెప్తున్నాడంటే, ఇప్పుడు నువ్వు జీవుడుగా ఉండి కోరికలు అనేటువంటి వాటిని కుండలో చెయ్యి పెట్టి నువ్వు పట్టుకున్నావు. ఆ కుండలో ఉన్న గింజలు వదిలేస్తే కుండ నిన్ను వదిలేస్తుంది. నాకు సంసారం వదలలేదని నువ్వు భయపడక్కర్లేదు, సన్యాసం పుచ్చుకొని అసలు పోక్కర్లేదు. నీవే ఏం చేస్తున్నావంటే వీళ్ళనంతా సత్యమని అనుకున్నావు. ఇప్పుడు సత్యం కాదని మేము చెబుతున్నాం. అయితే సత్యమే లేదా? సత్యం ఉంది. సత్యం మీద ఆధారపడే వీళ్ళందరూ ఉన్నారు. ఎవరి పురస్వామి వాడికి ఉన్నాడు. ఇది గుహ్యం సనాతనం, బ్రహ్మ సనాతనం. సనాతనం అంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నాడు. దేహము దేవాలయమైతే ఇందులో ఉన్న జీవుడు సనాతనుడు అన్నాడు. సనాతనుడు అంటే దేహమే దేవాలయం. మన శరీరం ఒక దేవాలయం. దేవాలయంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ఆ దేవుడు కావాలంటే ఇప్పుడు రాముడిని ప్రతిష్ఠించామనుకోండి, అది రామాలయం. ఆ రాముడి విగ్రహాన్ని తీసి పారేసి కృష్ణ విగ్రహం పెట్టామనుకోండి, అది కృష్ణాలయం కదా. అది బాబాని పెట్టేసామనుకోండి, అది బాబా గుడి, బాబా ఆలయం అన్నామా, బాబా ఆలయం. దేహో దేవాలయ ప్రోక్తో, దేహం అనేది ఒక దేవాలయం అయితే అందులో జీవో దేవ, జీవుడే దేవుడు. ఎందుకు దేవుడు అన్నాడంటే జీవో బ్రహ్మైవ నామరహ కదా. జీవుడే దేవుడు. వాడు ఏమవుతూ ఉంటాడంటే సనాతనుడు. వాడు ఇప్పుడే ఉన్నాడని అనుకుంటున్నావేమో, వాడు ఇప్పుడు ఉండేవాడు కాదు, ఎప్పుడు ఉండేవాడు. ఇందాక మనం ఇల్లు ఖాళీ చేసి పోయినాడు అన్నామే, చిదాభాసుడు కూడా. ఆ పురస్వామి వాడు పోడు. వాడు ఎక్కడికి పోతున్నాడు అంటే అది విను. యథాచ మరణం ప్రాప్య ఆత్మా భవతి గౌతమ. ఓ గౌతమ, గౌతమ అంటే గౌతమ మహర్షి యొక్క వంశంలో పుట్టినవు నచికేతుడా. యథాచ మరణం, చావు అన్నది నీకు ఇందా నుంచి చెప్పానే, ఇదంతా నిజం కాదని తెలిసింది కదా నీకు. ఇప్పుడు చచ్చిన తర్వాత వాడున్నాడా లేడా అని అడిగితే చావే లేదురా అంటే వాడు ఉన్నవాడు ఉన్నాడా లేడా చెప్పు. చచ్చిన తర్వాత వాడు ఉన్నాడా లేడా అని వాడిని ఒక ప్రశ్న అడిగా ఉన్నాను. చావు అసలు లేదురా అని నేను చెప్తున్నాను నీకు. అప్పుడు వాడు ఉన్నాడా లేడా? వాడు ఉన్నాడు. వాడు చస్తాడా? వాడు చావుడు. వాడు చావకుండా ఎక్కడికి పోయినాడయ్యా ఈ గొప్ప వదిలిపెట్టి అని అనుకుంటున్నాడు నచికేతుడు. వాడు పోయినాడని చెప్పాడు కదా. వాడితో పాటు వాళ్ళ సరంజామా అంతా తీసుకుని వాడు పోయినాడు అన్నాడు కదా. వాడు చావు అబద్ధం అని చెప్పాడు, వాడు పోయినాడు అంటున్నాడు. మరి ఇది నిజమా అది నిజమా? ఇప్పుడు చెప్తున్నాడు, వాడు పోయిన వాడు చావలేదురా. చచ్చారని నువ్వు అనుకుంటున్నావు, వాడు చావటం లేదు. వాడు ఎందుకు
చావడు అంటే వాడు చచ్చేవాడు కాదు అంటే ఆభాసుడు కూడా చావడు. సూర్యకిరణము అద్దంలో పడిందట, అది కదా ప్రతిబింబం అన్నాం మనం. ఈ అద్దం మీద కర్మ అంతా అయిపోయింది, ప్రతిబింబం పడలేదు అన్నాను. మళ్ళీ అద్దానికి ఒక కర్మ అంటిస్తే మళ్ళీ వీడు వస్తాడా రాడా? ఇప్పుడు వీడు చచ్చాడందామా? అర్థమైందా? చావు అసలు లేదు. మరణానంతరం జీవుడు ఉన్నాడా లేడా అని వీడు అడుగుతుంటే ఇందా నుంచి శరీరం ఉంది, ఆ శరీరం కులస్వామి ఉన్నాడు, వాడు శక్తి తీసుకొని వ్యవహారం చేస్తున్నాడు, వాడు ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు ఈ మొత్తం తీసుకుని వాడి దెందాడకం తీసుకుని పోతాడు. కానీ పోతాడు కానీ ఇక్కడ పరిశిష్యతే అన్నాడు, ఇక్కడ మిగులుతోంది ఒకటి అన్నాడు. ఆ మిగిలినంత వరకు వాడు పోయినట్టు లెక్క కాదు, వాడు చావడం లేదు. కాబట్టి చావే అబద్ధం అని తేల్చేశాడు. చచ్చాడు అంటున్నావు కానీ చావు నిజంగా జరగటం లేదు. చావు జరగటం లేదు అన్నది మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇవాళ మనం ఒక సినిమాకి వెళ్ళాం. ఆ సినిమాలో లాస్ట్ సీన్లో విలన్ చచ్చిపోవాలి. సినిమాలో అంతే కదా, వాడిని చక్కగా చంపేశారు, విలన్ని చంపేశారు. ఎవరు? డైరెక్టర్. వాడు చచ్చాడు. ఈ సినిమా అయిపోయింది, ఫస్ట్ షో అయిపోయింది, మనం అందరం ఇంటికి వెళ్ళిపోతుంది. మా వాళ్ళు ఎవరో సినిమాకి వస్తున్నారు, మళ్ళీ నేను సినిమా హాల్ నుంచి ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళు ఉండే మాతో పాటు మా నువ్వు కూడా సినిమా చూడు కానీ మాతో పాటు రాని మళ్ళీ నన్ను పిలుచుకొచ్చారు. అంటే సెకండ్ టైం సినిమాకి వెళ్ళా, శ్రావణ సంధ్యలాగా. అంటే అదే సినిమా మళ్ళీ చూడటానికి వెళ్ళాను అనుకోండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ రీల్ వాడు మళ్ళీ ప్లే చేస్తాడు. ఇప్పుడు విలన్ బతికాడే నేను అడిగితే ఎట్లా ఉంటుంది చెప్పండి? అరే ఇంకా చచ్చిపోయినాడు కదా విలను, బతుకున్నాడు ఏమిటి అంటే మీరు పక్కన ఏం చెబుతారు? అది ఆ సినిమా, ఇది ఈ సినిమా. మరి వాడు నిజంగా చచ్చాడా? ఆ సినిమాలో వాడు చచ్చాడు, ఈ సినిమాలో వాడు చావలేదు. ఆ దేశంలో ఆ కాలంలో ఆ చిదాభాసుడు చచ్చినట్లయినాడు, ఈ దేశంలో ఈ కాలంలో ఈ చిదాభాసుడు చావలేదు. బతుకున్నాడు. మళ్ళీ వీడు ఎట్లా బతుకుతున్నాడో చెబుతాడు. అందుకని వాడు అసలు చావటయ్యా. చావడం అంటే ఏమిటి? పూర్తిగా నాశనం కావాలి. వీడు పూర్తిగా నాశనం అయినాడా? బింబం ఉన్నంత వరకు ప్రతిబింబం పడుతూనే ఉంటుంది, బింబం అసలు ఉండకపోవడం అనే ప్రశ్నే లేదు. ప్రతిబింబం ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు లేకుండా పోతుంది. ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు లేకుండా పోతుంది? కర్మ అయిపోతే పోతుంది, కర్మ ఉంటే ఉంటున్నది. ఉంటే కానీ ఇక్కడ మళ్ళీ కర్మ అంటిస్తే ఇక్కడ రానంటుందా? ప్రతిబింబం పడనంటుందా? అయితే ఈ ప్రతిబింబంలో ఉన్నవాడు ఇటువైపు అద్దం పెట్టాను, ఇక్కడ ఒక కర్మ అంటించా, వీళ్ళంతా అద్దంలో పడ్డారు, వీళ్ళు నా వాళ్ళు. ఈ జన్మలో నా కొడుకు, నా కోడలు, నా కూతురు, నా అల్లుడు, నా వాళ్ళందరూ వీళ్ళు. ఈ అద్దాన్ని కర్మంతా అంటించుకున్నా వీళ్ళ బొమ్మలు పడ్డం మానేసినాయి. అద్దం ఇట్లాగే ఉంది, ఇటు తిప్పాను. ఇప్పుడు వీళ్ళందరినీ నేను తీసేసి వీళ్ళందరినీ ఎక్కించుకోవాలా? అక్కర్లేదు. వీళ్ళ బొమ్మలు పడి వచ్చి పడతాయి. అద్దం ఇటు తిప్పాను, ఇక్కడ బొమ్మలన్నీ పడతాయి. ఇప్పుడు ఈ బొమ్మలు చచ్చిపోయినాయి, ఈ బొమ్మలు కొత్తగా పుట్టినాయి, తర్వాత ఇవి చచ్చిపోయినాయి, ఇంకో బొమ్మలు పుట్టినాయి అని నేను అంటానా? నచికేత, చావు అనేది ఇదిరా. యథార్థంగా ఎవరు చావటం లేదు. ఇది తెలిస్తే, అందుకే నేను చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ జన్మలకి రాలేవు నువ్వు. ఎందుకంటే వస్తే నీకు ఈ జ్ఞానం ఉండదు. ఇక్కడనే ఈ జన్మముననే ఆత్మజ్ఞానము తప్పకుండా అధికార శరీరం పొందిన ప్రతివాడు తెలుసుకోవాలి. ఏమి తెలుసుకోవాలి? ఆత్మను తెలుసుకోవాలా? కాదు. ఆత్మను తెలుసుకోకర్లేదు, సంపాదించక్కర్లేదు. ఆత్మజ్ఞానానికి ఏది అడ్డుపడుతుందో అదే తొలగించుకో. నీకు అడ్డుపడింది ఏమిటి? చచ్చిపోయినాడు, బతుకున్నాడు, చస్తావు అని చెప్పిన ఎవరు? నీ చిదాభాసుడే. వాడి సంగతి పూర్తిగా తెలుసుకో. వాడి సంగతి తెలిసి వాడు రావడం లేదని తెలిస్తే నీకు దుఃఖమేది. అది తెలుసుకోమంటున్నారు. అదే మానవ జీవిత పరమార్థం. ఇక్కడనే ఈ జన్మములోనే ఆత్మజ్ఞానము తప్పక అధికార శరీరమును పొందిన ప్రతివారు తెలుసుకోవాలి. అది మానవ జీవిత పరమార్థం. అది లభించనితో జీవితం నిరర్థకం. ఏమిటి లభించాలి నీకు? మరణానంతరం ఆత్మ యొక్క స్థితి వినుము, సనాతనము
తెలుసుకోవాలయ్యా. అహం బ్రహ్మ అస్మి అని తెలుసుకో. అహం అంటే మళ్ళీ ఎక్కడుంది? నీ వామనుడేరా, నీ అంగుష్ట ప్రమాణ దేవుడేరా, నీ చావని వాడేరా, వాడు పోడురా. భూమిలో ఎప్పుడూ కూడా శక్తి పోదు. మొక్క తీసుకున్నంత తీసుకుంటుంది, మొక్క చచ్చిపోతుంది. మొక్క చిదాభాసుడు, భూమి పరమాత్మ. అట్లా అర్థం చేసుకోండి. అప్పుడు మీకు బాగా గుర్తుంటుంది. జొన్న వేస్తే జొన్న పండుతుంది, ఉరి వేస్తే ఉరి పండుతుంది, సజ్జ వేస్తే సజ్జ పండుతుంది. ఏ వేస్తే అది ఏమి వేయకపోతే ఏమి వేయలేదనుకోండి పైరులో, ప్రపంచం లేదు. ఏదన్నా వచ్చి వేసామనుకోండి ప్రపంచం కనపడదు. అంతే. అప్పుడు నీకు పైరు పోయింది ఉన్నది అనే బాధ లేదు. ఇంకా ఏం జరుగుతుందంటే హంతగా అన్నాడు. అయ్యో పాపం అంటున్నాడు. యమధర్మరాజు మనని చూసి అయ్యో పాపం అంటున్నాడు. ఎందుకు అయ్యో పాపం అంటున్నాడంటే ఇంత చిన్న విషయం వీళ్ళకి తెలియకపోయే కదా. తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారట, దుఃఖాన్ని నెత్తిరేసుకుంటున్నారట. దుఃఖాన్ని నెత్తిరేసుకుంటున్నారట. ఏమి దుఃఖాన్ని నెత్తిరేసుకున్నారు? సంసారం ఉందని నమ్మారు, భార్యా బిడ్డలు సత్యమని నమ్మారు, ఈ సంపదంతా శాశ్వతమని నమ్మారు. ఎందుకంటే ఇది అశాశ్వతమని నీకు చెప్పడం కోసమే నేను మాటకు చంపుతున్నాడు వాడు. అది నువ్వు వదిలిపెట్టిపోవడం కాదు, నువ్వే దాన్ని వదిలిపెట్టిపోతావు. నేను ₹1,00,00,000 సంపాదించానండి ఎంతో కష్టపడి. ఈ ఆత్మజ్ఞానం ఇవన్నీ అనవసరం అండి, డబ్బులు సంపాదించడం కావో పీవో మజా ఉండవు. ₹1,00,00,000 సంపాదించాను. సడన్గా నాకు హార్ట్ అటాక్ వచ్చింది, చచ్చిపోయినా. ఇప్పుడు ₹1,00,00,000 నా వెంట నేను తీసుకుపోగలనా? ఇప్పుడు డబ్బుని నేను వదిలిపెట్టానా, డబ్బు నన్ను వదిలిపెట్టిందా? ఆలోచించండి. నేను వదిలిపెట్టాను. ఈ ప్రపంచంలో అన్నీ నేను వదిలిపెట్టుకోవాలి. ఎందుకని? పైరుట నేను ఈ పొలంలోనే ఉంటాను, నన్ను ఎవ్వరు కొయ్యవాకండి అని అంటుందా? అనదు. ఎందుకని? అది ఖాళీ చేస్తే తప్ప ఇంకొక మొక్క వేయడానికి వీల్లేదు. అందుకని నేను ఖాళీ చేసి పోవాలి. నేను ఖాళీ చేయకుండా ఈషణక్రయాల్లో తగులుకుని ఇవి నాకు సత్యమని నేను అనుకుంటున్నాను. వాటిని నేను ఎప్పుడైనా వదిలిపెట్టిపోవాలి. నేను వదిలిపెట్టిపోవాలి అంటే నేను పర్మనెంట్గా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. మరి నేను ఉండడానికి వీలు లేనప్పుడు ఇవన్నీ నాకు ఎందుకలా? అట్లండి, మా అబ్బాయికి కావద్దా, మా మనవడికి కావద్దా? మీ మనవడు కూడా నీలాగా వచ్చిన వాడేగా, ఈ ప్రపంచంలోకి నీలాగా వచ్చిన వాడేవాడు. మరి వాడి మీద మోహంతో కదా ఇవన్నీ నువ్వు దాచాలనుకుంటున్నావు. నీ సంగతి నువ్వు తెలుసుకుని మళ్ళీ జన్మకి వెళ్ళకుండా నేను బయటపడాలి అని ఆలోచించుకోరా పిచ్చివాడా. అలా ఆలోచించలేదని మన్ని చూసి హంతగా అయ్యయ్యో అంటున్నాడు యమధర్మరాజు. అయ్యయ్యో ఎంత కర్మ పట్టిందిరా మీకు, అయ్యో పాపం తడిసొచ్చావా వర్షంలో అన్నట్టుగా అంటున్నాడు. మళ్ళీ అయిపోబట్టి కదా నువ్వు మరణానంతరం అంటే నీ క్వశ్చనే తప్పని చేసేసాడు. నువ్వు అడిగిన ప్రశ్నే తప్పురా నాయన. ఏమి ప్రశ్న తప్పు? మరణానంతరం అస్తిత్వం చెప్పమంటున్నావు. జీవుడేమో అసలు మరణించడం లేదు, ఎందుకంటే ఈ జన్మ అయిపోయి ఇంకో జన్మ పోతున్నాడు. వాడు చావడం లేదు. నువ్వేమో వాడు చచ్చిన తర్వాత అంటే అసలు శాస్త్రానికే విరుద్ధంగా ఉందిరా నువ్వు చెబుతున్న మాట. ఇది నీకు తెలియదని నాకు చాలా బాధగా ఉంది. మరి ఏం చేస్తున్నారయ్యా అంటే చావటం లేదు అని ఇంకా కన్ఫర్మ్ చేస్తున్నాడు నీకు. ఎవ్వరు చావటం లేదు అని. మనమేమో చస్తున్నారు, ఆ జమ్ము చెట్టు దగ్గర డెత్ సర్టిఫికేట్ కూడా ఇవ్వమంటున్నాడు వాడు. డెత్తే లేదు అంటే డెత్ సర్టిఫికేట్ ఎందుకు అంటే వాడికి కూడా తెలియదు. ఎవడైతే డెత్ సర్టిఫికేట్ అడుగుతున్నాడో నిన్ను, ఎవడైతే సర్టిఫికేట్ ఇస్తున్నాడో వాడు కూడా ఎవరు? వాడు కూడా చిదాభాసుడే. ఒరే నాయన నాకు డెత్ సర్టిఫికేట్ ఇస్తున్నావు, నువ్వు చావవా అని అడగండి వాడిని. నేను వస్తాను, నాకు ఇంకోటి డెత్ సర్టిఫికేట్ ఇస్తాడు. బర్త్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తాడు,
డెత్ సర్టిఫికెట్ కూడా ఒకటిస్తారు. వాడు కన్ఫర్మ్ చేస్తున్నాడు, యమధర్మరాజు చావే లేదంటే వాడు సర్టిఫికెట్ ఇస్తే ఆ సర్టిఫికెట్కి వాల్యూ ఉందా లేదా చెప్పండి. యమధర్మరాజు అయ్యో పాపం ఉంటున్నాడు మళ్ళీ చూసి అందుకే ఆత్మజ్ఞానం సంపాదించుకోమంటున్నాడు. ఈ జన్మలోనే సంసార బంధం నుంచి విముక్తి పొందాలంటే ఈ జన్మలోనే ఆత్మజ్ఞానం సంపాదించి తీరవలయను, సంపాదించి తీరాలని శాస్త్ర ఆదేశం. అది నీకు చెప్తున్నాను. ఎందుకంటే నచికేత, జీవుడు వెడతాడా, చస్తాడా, బతుకుతాడా నువ్వు అడిగావు. శృతం, వేదం ఏం చెప్పిందో నీకు చెప్తా విను. యథా కర్మ యథా శృతం. శృతం అంటే వేదం. వేదం చెప్పింది ఏం చెప్పిందో అది నీకు చెప్తా విను. ఏమిటంటే యోనిమన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః స్థాణుమన్యేను సంయంతి యథా కర్మ యథా శృతం. పురే నాయన, భూమిలో ఏ విత్తనం వేస్తే ఆ చెట్టు మొలుస్తుంది కదా. వేప విత్తనం వేసి మామిడికాయ కాయమంటే కాస్తుందా? ఏమిటండి వేప విత్తనం వేసి మామిడి పండు కాయమంటే కాయదు కదా. ఏ విత్తనం వేస్తే ఆ కర్మే వస్తుంది. అలాగే ఇక్కడ ఏ కర్మ అయితే నువ్వు చేస్తున్నావో అటువంటి ఇంకొక జన్మ వస్తుంది. నీవు ఇంకొక జన్మ అంటున్నావు కానీ నేను ఇంకొక జన్మ అంటలేదాన్ని. ఎందుకు అంటలేదు అంటే పురస్వామి ఒకడే. ఈ ఇల్లు కట్టుకున్నానరా, ఈ ఇల్లు కట్టుకుని ఇంట్లో ఉన్నాను, నాకు ఈ ఇల్లు బాగోలేదు అంటే నాళ్ళే ఉన్నాను. మళ్ళీ నేను ఆ పక్కన ఇంకో ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లోకి పోయినాను. నేనేనా లేక ఇక్కడ ఉన్నవాడు కూడా అక్కడ ఉన్నవాడు ఇంకోడు నేనే. కాబట్టి ఈ ఇంట్లో నేను చచ్చిపోయి ఆ ఇంట్లో నేను పుట్టాను అంటావా? అనను. నేనే చాలా ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఇల్లు పెద్ద ఇల్లు కట్టుకున్నాను అనుకో, ఈ ఇల్లు నేను అమ్మేసుకొని అంటే మనం ఇక్కడికి అమ్మేసుకుంటున్నాం. ఈ ఇల్లు ఖాళీ చేసి నేను ఇంకో ఇంట్లో పోవాలి. ఈ ఇంట్లో ఉన్నగా నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, అందుకని ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాను. ఆ ఇంట్లో పోయేటప్పుడు నాకు ఇన్నే డబ్బులు ఉన్నాయి, దానికి దగ్గరగా కట్టుకుంటాను. ఆ ఇల్లు ఆయన కూడా మేడ కట్టాను అంటే నా దగ్గర ఎంత ఉంటే అంత కట్టు. అట్లా నా దగ్గర ఎంత కర్మ ఉంటే అటువంటి జన్మలకి నేను పెడుతున్నాను. ఏ విత్తనం వేస్తే భూమి దాన్నే ఇస్తోంది. అట్లా నా దగ్గర ఏ కర్మ ఉంటే నేను అటువంటి ఇల్లునే కట్టుకుంటున్నాను. ఆ జీవుడు అన్య దేహాల్లో యోనిమన్యే ప్రపద్యంతే. ఈ పురస్వామి వెళ్ళాడు అని చెప్పానే, ఈ పురస్వామి ఏం చేస్తాడు అంటే వాడు యోనిమన్యే ప్రపద్యంతే. కొంతమంది పురస్వాములు ఒక్కొక్క యోనిని వెతుక్కుంటారు, మాతృగర్భాన్ని వెతుక్కుంటారు. ఒక్కొక్కరు మాతృగర్భాన్ని వెతుక్కోరు. ఎలా ఎవరెవరు వెతుక్కోరో ఎవరెవరు వెతుక్కుంటారో మళ్ళీ చెప్తారు. ఓ నచికేత, జీవులు వారి వారి పుణ్య పాప అనుసారము దేని ప్రకారం వెళ్ళాలి వాళ్ళు జన్మకి అంటే జన్మని అనవకండి అంటున్నాడు. అయ్యో పాపం అన్నాడు. మన పాపం జారి చూపించాడు. మీరు మళ్ళీ జన్మలు అంటున్నారా? మన జన్మలే లేవు అంటున్నాడు. కలుస్తే కలలో ఎన్నో దేహాలు చూసాం మనం. మళ్ళీ రేపు నిద్ర మెడుగు వచ్చింది, మళ్ళీ రేపు కళ వచ్చింది. కాబట్టి నిన్నటి కళ ఒక జన్మ, ఇవాళ కళ ఇంకో జన్మన. నేనన్నవాడిని ఎప్పుడు ఉన్నా కదా, నిన్న ఉన్నా ఇవాళ ఉన్నా రేపు కూడా ఉంటున్నా. నా కళలు వస్తున్నాయి పోతున్నాయి. అట్లా నేనన్న వామనుడు ఒక జన్మకి ఒక దేహాన్ని ఒక కళ ఉన్నాడు, ఇంకో దేహం ఇంకో కళ, ఇంకో దేహం ఇంకో కళ, ఇంకో ఆలోచన ఇంకో కళ. జాగ్రత్త స్వప్నాల్లోనే కదా నీకు ఇవన్నీ వస్తున్నాయి. జీవులు వారి వారి పుణ్యపాపానుసారముగా శుక్రశోణిత సమన్వితులై ఒక తల్లి గర్భాన్ని పొందుతున్నారుగా. కొంతమంది తల్లి తండ్రి ఇద్దరూ ఉండి పుట్టేటువంటి జన్మలుగా పుట్టున్నారు. అంటే తల్లి కూడా ఉంటుంది, తండ్రి కూడా ఉంటాడు. కొన్ని జన్మలు వాళ్ళే పుడుతున్నారు. అటువంటి వాళ్ళు ఎవరు అంటే స్థానులుట, కొండలు, గుట్టలు, పర్వతాలు, అవన్నీ నదులు, ఇవన్నీ వాటికవే పుడుతున్నాయి. వాటికి ఇంకా వేరే తల్లి తండ్రి ఇద్దరు ఉండరు. వీరిలో పుణ్యం అధికంగా ఉన్నవాళ్ళు, కొంచెం పాపం ఉన్నవాళ్ళు దేవ శరీరాన్ని పొందుతున్నారు, శరీరాన్ని తెచ్చుకుంటున్నారు. అంటే ఈ పురస్వామి మళ్ళీ ఇంకో శరీరంలో ప్రవేశిస్తున్నారు.
పురస్వామి వాడు నేను చచ్చాను అని అనుకోవటం లేదు. వాడు నేను చచ్చాను అనుకోవట్లేదు. వాడి పేరు అందుకే ప్రేత అని పెట్టారు. ప్రేత అంటే ఆ శరీరాన్ని వదిలేసిన వాడు. ఆ కొంప నేను వదిలేస్తే నేను చచ్చానంటే మీరు ఎట్లా కట్టారు? ఆ ఇల్లు వదిలిపెట్టాను. నాకు ఆ ఇల్లు నచ్చలేదు, ఇల్లు వదిలిపెట్టాను. ఇల్లు ఎందుకు నచ్చలేదు అంటే అది పగిళ్ళ దూలాలు, పందిముక్కు కన్నాలు దాని నిండా. పగిళ్ళ దూలాలు ఏమిటంటే ఎముకలు విరిగిపోయినాయి, కింద పడితే విరుగుతానంటున్నాయి కదా.